నమస్కారం వార్తలకు స్వాగతం నేను రజిత ముందుగా ముఖ్యాంశాలు పాతతరం నవతరం మధ్య కథలు వారధులుగా నిలుస్తున్నాయన్న ప్రధాని కథలు పిల్లల్లోని సృజనాత్మకతను వెలికితీస్తాయని మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ వెల్లడి కరోనా పోరులో భారత్ పాత్ర కీలకం ప్రధాని మోదీకి WHO చీఫ్ ప్రశంస ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నేటి తరానికే కాకుండా భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని కొనియాడిన కేసీఆర్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కట్టడాలకు నిలయంగా తెలంగాణ నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ అస్తమయం ప్రధానితో సహా పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతి ఇక వివరాలు ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకునే పీఎం మన్ కీ బాత్ కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రసంగించారు కరోనా కష్టకాలం దేశ కథలు గాథలు వ్యవసాయ రంగం భగత్ సింగ్ జయంతి గాంధీ జయంతితో పాటు పలు అంశాలను ప్రధాని ప్రస్తావించారు మరిన్ని వివరాలు मेरे प्यारे देशवासियों नमस्कार కరోనా కాలంలో ప్రపంచమంతా అనేక రకాల మార్పులకు లోనవుతుందని మోదీ అన్నారు మనిషి మనిషికి భౌతిక దూరం తప్పనిసరిగా మారిందని అయితే ఈ కష్టకాలంలో కూడా మనిషి జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని ప్రధాని తెలిపారు परिवार के सदस्यों को आपस में जोड़ने और करीब लाने का काम भी किया है लेकिन इतने लंबे समय तक एक साथ रहना कैसे रहना समय कैसे बिताना हर पल खुशी भरी कैसे हो तो कई परिवारों को दिक्कतें आई और उसका कारण था कि जो हमारी परंपराएं थे जो परिवार में एक प्रकार से संस्कार सरिता के रूप में चलती थी उसकी कमी महसूस हो रही है ऐसा लग रहा है कि बहुत से परिवार हैं जहां से सब कुछ खत्म हो चुका है और इसके कारण उस कमी के रहते हुए इस संकट के काल को बिताना भी परिवारों के लिए थोड़ा ముష్కిల్ హో గయా భారతదేశం కథలు గాథలకు నెలవుగా మారిందని ప్రధాని అన్నారు మన సంస్కృతి సంప్రదాయాల్లో ఇవి ఇమిడి ఉన్నాయని మోదీ అన్నారు भारत में कहानी कहने की या कहें किस्सा गोई की एक समृद्ध परंपरा रही है हमें गर्व है कि हम उस देश के वासी हैं जहां हितोपदेश और पंचतंत्र की परंपरा रही है जहां कहानियों में पशु पक्षियों और परियों की काल्पनिक दुनिया गढ़ी गई ताकि विवेक और बुद्धिमत्ता की बातों को आसानी से समझाया जा सके हमारे यहाँ कथा की परंपरा रही है ये धार्मिक कहानियां कहने की प्राचीन पद्धति है इसमें कथाकालक्षेपम भी शामिल रहा है బెంగళూరు స్టోరీ టెలరింగ్ సొసైటీకి చెందిన అపర్ణ ఆత్రేయతో పాటు వారి కుటుంబ సభ్యులతో మోదీ మాట్లాడారు వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు हेलो नमस्कार आदरणीय प्रधानमंत्री जी कैसे हैं आप मैं ठीक हूँ आप कैसे हैं अपर्णा जी बिल्कुल बढ़िया सर जी सबसे पहले मैं बैंगलोर स्टोरी टेलिंग सोसाइटी की ओर से धन्यवाद देना चाहती हूँ कि आपने हमारे जैसे कलाकारों को इस मंच पे बुलाया है और बात कर रहे हैं और मैंने सुना है कि आज तो शायद आपकी पूरी टीम भी आपके साथ बैठी हुई है जी जी बिल्कुल बिल्कुल सर जब कहानी सुनने वक्त मैं जो खुशी उन बच्चों में देखा मैं क्या बोलूं आपको कितनी मुस्कुराहट थी कितनी खुशी थी तो उसी समय मैंने तय किया कि स्टोरी टेलिंग मेरे जीवन का एक लक्ष्य होगा सर పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశస్థుడు సేదు దేంబెలే భారత పర్యటన సందర్భంగా ఆయన అనుభవాలను ప్రధాని మోదీతో పంచుకున్నారు ఆయన ప్రశ్నలకు మోదీ బదులిస్తూ ఆయనకు భారతదేశం అంటే ప్రగాఢమైన ప్రేమతో పాటు దేశం పట్ల అనుబంధాన్ని వివరించారు नमस्ते भाइयों और बहनों मेरा नाम सेरू डमेले है मैं वेस्ट अफ्रीका के एक देश माली से हूँ मुझे फरवरी में भारत में विश्व के सबसे बड़े धार्मिक त्योहार कुंभ मेला में शामिल होने का अवसर मिला मेरे लिए ये बहुत ज्यादा गर्व की बात है मुझे कुंभ मेला में शामिल होकर बहुत अच्छा लगा और भारत के कल्चर को देखकर बहुत कुछ सीखने को मिला దేశంలో వ్యవసాయ రంగం మన రైతులు మన పల్లెలు ఆత్మనిర్భర్ భారతానికి పునాది వంటివని ప్రధాని తెలిపారు
ఇటీవలే కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుల ప్రయోజనాలను మోదీ వివరించారు. देश का कृषि क्षेत्र, हमारे किसान, हमारे गांव आत्मनिर्भर भारत का आधार है. ये मजबूत होंगे तो आत्मनिर्भर भारत की नींव मजबूत होगी. రేపు భగత్ సింగ్ జయంతి జరుపుకుంటున్నామని, ఈ సందర్భంగా ధైర్య సాహసాలకు ప్రతిరూపంగా నిలిచిన అమరవీరుడు భగత్ సింగ్ కు వందనాలు అర్పిస్తూ ఆయన దేశానికి చేసిన సేవలను మోదీ కొనియాడారు. भगत सिंह जैसा देश प्रेम, देश के लिए कुछ कर गुजरने का जज्बा जरूर हम सबके दिलों में हो. शहीद भगत सिंह को यही हमारी सबसे बड़ी श्रद्धांजलि होगी. రానున్న రోజుల్లో భారత నిర్మాణంలో ఎంతో మంది మహాత్ములను గుర్తుకు తెచ్చుకోనున్నామని అన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి మనందరికీ పవిత్రమైన రోజు అని ప్రధాని మోదీ అన్నారు. गांधी जी के आर्थिक चिंतन में भारत की नस नस की समझ थी, भारत की खुशबू थी. पूज्य बापू का जीवन हमें याद दिलाता है कि हम ये सुनिश्चित करें कि हमारा हर कार्य ऐसा हो जिससे गरीब से गरीब व्यक्ति का भला हो. वहीं शास्त्री जी का जीवन हमें विनम्रता और सादगी का संदेश देता है. बहुत बहुत धन्यवाद. नमस्कार. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కట్టడాలకు నిలయం తెలంగాణ గడ్డ. ముక్కోటి దేవతలు కొలువైన ప్రాంతం, ఆకుపచ్చని అరణ్యాల నిలవు, ఆకాశం నుంచి దుంకే జలపాతాల కొలువు. ఒక మాటలో చెప్పాలంటే ఒకటిని కాదు, ప్రపంచానికే తలమానికమైన నేల తెలంగాణ. ఇక్కడి చెట్టు, చేమ, నీరు, రాయి ఇలా ప్రతిదీ చూసి తరించాల్సిందే. ప్రపంచాన్ని అబ్బురపరిచే తెలంగాణ పర్యాటక ప్రాంతాల గురించి నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తెలుసుకోవాల్సిందే. మరిన్ని వివరాలు. భారతదేశ పట్టణంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోదగ్గ పట్టణాలలో హైదరాబాద్ ఒకటి. ముఖ్యంగా పర్యాటకం విషయంలో హైదరాబాద్ ప్రత్యేకత సంతరించుకుంది. భాగ్యనగరంగా ప్రాముఖ్యత కలిగిన ఈ నగరం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుండగా గత 2 రోజుల క్రితం దుర్గం చెరువు వద్ద ప్రారంభమైన కేబుల్ వంతెన ఆసియాలోనే రెండో అతిపెద్ద వంతెనగా కొత్త అందాలను సంతరించుకుంది. గోల్కొండ కోట, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, అసెంబ్లీ భవనం, చౌమహల్ల ప్యాలెస్, కింగ్ కోఠి, పురాణి హవేలీ, ఫలక్నుమా ప్యాలెస్ కట్టడాలు చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఇండో అరబిక్, పర్షియన్ వాస్తుశిల్ప కళా నైపుణ్యానికి హైదరాబాద్ పురాతన రాతి కట్టడాలకు ప్రతీక. ఒక్కో కట్టడానిది ఒక్కో చారిత్రక నేపథ్యం. ప్రపంచంలో ఎక్కడా లేని నిర్మాణ శైలి వీటి సొంతం. మక్కా మసీద్, లాల్ దర్వాజా, ఉజ్జయిని మహంకాళి దేవాలయాలు పండుగలకు ప్రధాన ఆకర్షణ. హుస్సేన్ సాగర్, బుద్ధ విగ్రహం, ట్యాంక్ బండ్, బిర్లా మందిర్ ఇలా ఎన్నో పర్యాటక ప్రదేశాలు హైదరాబాద్ సొంతం. ఇక హైదరాబాద్ ముత్యాలతో పాటు మట్టి గాజులకు ప్రసిద్ధిగాంచింది. ఇక ప్రపంచంలోనే ఉత్తమ బిర్యానీగా హైదరాబాద్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకప్పుడు నిజాంల ప్రత్యేక వంటకంగా పరిగణించబడిన ఈ బిర్యానీ ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగానే కాకుండా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో విరివిగా లభిస్తుంది. రంజాన్ మాసంలో లభించే హలీం, ఇరానీ చాయ్ తదితర వంటకాల రుచులకు హైదరాబాద్ ప్రసిద్ధిగాంచింది. ఇక నాగార్జున సాగర్ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతోంది. చందంపేట గుహలు, దేవరకొండ కోట, సాగర్ వెనుక జిల్లాల్లోని ఏలేశ్వరం ప్రాంతంలోని మల్లన్న స్వామి ఆలయం ప్రధానమైన పర్యాటక ప్రాంతాలు. మూసీ ప్రాజెక్టు కూడా ఈ జిల్లాలోనే ఉంది. నల్లగొండ జిల్లాలో కొలనుపాక జైన దేవాలయం, ఏకశిలపై 1000 ఏళ్ల క్రితం నిర్మించిన భువనగిరి కోట చూడదగ్గ ప్రదేశాలు. తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సరికొత్త అందాలతో విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక వరంగల్ జిల్లాకొస్తే తెలంగాణలో సికింద్రాబాద్ తర్వాత ప్రధాన రైల్వే జంక్షన్ కాజీపేటలో ఉంది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఆసియాలోనే అతిపెద్దదిగా ప్రసిద్ధిగాంచింది. తెలంగాణ ప్రజలు కొలిచి మొక్కే భద్రకాళి దేవాలయం, చరిత్రాత్మక 1000 స్తంభాల గుడి, ఖిలా వరంగల్, కాకతీయ తోరణం, ఖుష్ మహల్, నైజాం కాలం నాటి మామునూరు విమానాశ్రయం ఈ జిల్లాలోనే ఉన్నాయి. చేనేత పరిశ్రమకు పెట్టింది పేరు సిరిసిల్ల. అగ్గిపెట్టెలో 6 గజాల చీరను నేసిన ఘనత సిరిసిల్లదే.
ఈ ప్రాంతం మరనేత చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి. ఇక్కడ కూడా చూడదగ్గ పర్యాటక ప్రాంతాలు అనేకమున్నాయి. భద్రాచలంలో భక్త రామదాసు కట్టించిన దేవాలయం ఉంది. ఇది తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా పేరుగాంచింది. ఇక ప్రకృతికి పర్యాయపదంగా నిలిచే ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్ నియోజకవర్గంలో పొచ్చెర, గాయత్రి, కనకాయి జలపాతాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. చదువుల తల్లి బాసర జ్ఞాన సరస్వతీదేవి కొలువైన జిల్లా నిర్మల్. తూర్పున అడవులు, పడమరన బాసర క్షేత్రం, ఉత్తరాన సహ్యాద్రి పర్వతాలు, దక్షిణాన గోదావరి నది కలిగి ఉంది. నిర్మల్ కొయ్యబొమ్మలు, పెయింటింగ్లకు పెట్టింది పేరుగా నిలుస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా చేపట్టిన బైక్ రైడ్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ రోజు హైదరాబాద్ గోల్కొండ తారామతి బారాదరి వద్ద బైక్ రైడ్ కు జెండా ఊపి ప్రారంభించారు. ఈ బైక్ యాత్ర హైదరాబాద్ నుంచి వికారాబాద్ జిల్లా అనంతగిరి వరకు సాగనుంది. మంత్రి స్వయంగా కొద్ది దూరం బైక్ నడిపి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం ఎంతో నష్టపోయిందని చెప్పారు. గతంలో మన దేశం నుంచి చాలా మంది సింగపూర్, దుబాయ్లలో ఉన్న పర్యాటక ప్రదేశాలకు వెళ్లేవారని, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందని, దేశంలోనే అనేక ప్రాంతాలు ప్రముఖ టూరిజం స్పాట్లుగా అభివృద్ది చెందాయన్నారు. హైదరాబాద్లో ముఖ్యంగా ఉండి ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి అనేక రైడర్స్ లో మీరు పాల్గొని ఈరోజు రూరల్ టూరిజం డెవలప్ చేయాలని చెప్పి ఒక మంచి ప్రమోట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు మీ అందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా మహిళా బైక్ రైడర్ జయభారతి గారితో పాటు చాలా మంది కూడా, మీరు కూడా డినో గారు కానీ మిగతా వాళ్ళు కూడా చాలా మంది, రాయల్ వండర్ లాస్ట్, సిఆర్యు మోటార్స్, క్రూ మోటార్స్, ఇంకా అనేక మంది బైక్ రైడర్స్. అంటే మీరు ఒక ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని చెప్పి, ప్లస్ మన తెలంగాణ టూరిజాన్ని, ఇండియన్ టూరిజాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పడానికి సాహసోపేతమైనటువంటి బైక్ రైడర్స్ గా మీరు ముందుకెళ్లడం, జనరల్ గా ఇవన్నీ. కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికే కాకుండా భావి తరాలకు స్ఫూర్తి అని సీఎం కేసీఆర్ అన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, తొలిదశ తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతి సందర్భంగా ఇవాళ ప్రగతి భవన్లో లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో, నాన్ ముల్కీ ఆందోళనలో బాపూజీ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిన మహనీయుడు లక్ష్మణ్ బాపూజీ అని కేసీఆర్ కొనియాడారు. ఇక కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా రూపొందిస్తున్న ధరణి పోర్టల్ను విజయదశమి రోజున ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఈ పోర్టల్ను ప్రారంభిస్తారని సమాచారం. ప్రారంభానికి అనుగుణంగా అవసరమైన పనులను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మారిన రిజిస్ట్రేషన్ విధానం, మ్యూటేషన్, ధరణి పోర్టల్కు సంబంధించిన వివరాలపై తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లకు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. నమూనా ట్రయల్స్ నిర్వహించి అధికారులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి మండలానికి ఒకరి చొప్పున సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్ల నియామకం పూర్తి చేయాలన్నారు. ధరణి పోర్టల్ ఆవిర్భావానికి ముందే ఆయా ప్రాంతాల వారీగా రిజిస్ట్రేషన్ ధరలను నిర్ణయిస్తామన్నారు. కొత్తగా నిర్ధారించిన ధరల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని తెలిపారు. ధరణి పోర్టల్ ప్రారంభం కాగానే భూముల వివరాలకు సంబంధించిన మార్పులు, చేర్పులు వెంటనే నమోదవుతాయని సీఎం తెలిపారు. దసరా వరకు ఎలాంటి రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ కార్యకలాపాలు జరగబోవని స్పష్టం చేశారు. ఓవైపు కరోనా విజృంభణ కొనసాగుతున్నా మరోవైపు విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకూడదన్న ఉద్దేశంతో వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు జరుగుతున్నాయి. సుమారు 1,60,000 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. కరోనా సమయంలో జరుగుతున్న పరీక్షలు కాబట్టి కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక పరీక్షా కేంద్రాలు, పరీక్ష జరిగే సిటీలను కూడా పెంచేశారు. తెలంగాణలో హైదరాబాద్తో పాటు 15 చోట్ల పరీక్షలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్, హైదరాబాద్, జనగామ, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, పాల్వంచ, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి పేపర్ పరీక్షలు రాయగా, ఈ మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు సెకండ్ పేపర్ పరీక్ష జరగనుంది. అక్టోబర్ 5న ఫలితాలు వెలువడనుండగా అక్టోబర్ 6 నుంచి ఐఐటీలో సీట్లు కేటాయించనున్నారు.
పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన 3 వ్యవసాయ బిల్లులకు నిరసనగా గత శుక్రవారం పలు రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్లో భాగంగా వందలాది మంది రైతులు వీధుల్లో రోడ్లపైకి వచ్చారు. అంబాలా అమృత్సర్ హైవేలో వందలాది మంది నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నప్పుడు అత్యవసర విధుల్లో భాగంగా ఆ దారి గుండా వెళ్తున్న ఆర్మీ ట్రక్కుల అశ్విక దళాన్ని నిరసనకారులు అడ్డుకుని పక్కదారి పట్టించారు. అత్యవసర విధుల్లో ఉన్న ఆర్మీ అశ్విక దళం వెళ్లటానికి అనుమతించాలని ఆందోళనకారులను ఒప్పించడానికి అధికారులు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో మరో ప్రత్యామ్నాయ రహదారిలో ఆర్మీ అశ్విక దళం వెళ్లాల్సి వచ్చింది. కేంద్ర మాజీ మంత్రి రిటైర్డ్ మేజర్ జస్వంత్ సింగ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూన్ 25న ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేరారు. ఈ రోజు ఉదయం తీవ్ర గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. ఆయనకు కరోనా సోకలేదని వైద్యులు నిర్ధారించారు. 1938 జనవరి 3న రాజస్థాన్లోని జైసల్మర్లో జన్మించిన ఆయన సైన్యంలో వివిధ హోదాల్లో దేశానికి సేవలందించారు. పదవీ విరమణ అనంతరం బీజేపీలో చేరి 1980 నుంచి 2014 వరకు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు. గొప్ప పార్లమెంటేరియన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. 5 సార్లు రాజ్యసభ, 4 సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1998-99 మధ్య ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2004 నుంచి 2009 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. వాజ్పేయి హయాంలో రక్షణ, ఆర్థిక, విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. జస్వంత్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జస్వంత్ సింగ్ సైనికుడిగా, రాజకీయ నేతగా దేశానికి సేవలందించారని చెప్పారు. దేశ రాజకీయాల్లో ఆయనది సుదీర్ఘ అనుబంధమని ప్రధాని ట్వీట్ చేశారు. జస్వంత్ సింగ్ మృతి పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజస్థాన్ రాజకీయాల్లో జస్వంత్ సింగ్ కీలక పాత్ర పోషించారని ట్వీట్ చేశారు. కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భాగంగా వివిధ దేశాలకు సహాయం చేసేందుకు ముందుకొచ్చిన భారత్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. ఇందులో భాగంగా టీకా సరఫరాపై అంతర్జాతీయ వేదికపై భారత ప్రధానమంత్రి ఇచ్చిన హామీని WHO కొనియాడింది. కరోనా పోరులో భాగంగా మీ నిబద్దతకు ధన్యవాదాలు. ప్రపంచ శ్రేయస్సు కోసం మన దగ్గరున్న శక్తులను, వనరులను కలిసికట్టుగా సమీకరించడం ద్వారానే ఈ మహమ్మారికి ముగింపు పలకగలమని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ గెబ్రియేసస్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కొనియాడారు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న భారత్ ప్రపంచ దేశాలకు సహాయపడుతుందని మోదీ ఇచ్చిన హామీపై WHO చీఫ్ ఈ విధంగా స్పందించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో భారీ వర్షాల కారణంగా జలమయమైన ప్రాంతాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. రామయ్య బౌలి, బీకే రెడ్డి కాలనీ, భగీరథ కాలనీ, గణేష్ నగర్, ఎంబీసీ కాంప్లెక్స్, బృందావన్ కాలనీలో పర్యటించిన మంత్రి సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీగా కురుస్తున్న వర్షాలకు చెరువులు అలుగుపారటంతో గతంలో చెరువుల నాలాలను ఆక్రమించి వాటిపై నిర్మాణాలు చేయటం వల్లే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని తెలిపారు. నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. పాతతరం, నవతరం మధ్య కథలు వారధులుగా నిలుస్తున్నాయన్న ప్రధాని, కథలు పిల్లల్లోని సృజనాత్మకతను వెలికితీస్తాయని మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ వెల్లడి. కరోనా పోరులో భారత్ పాత్ర కీలకం. ప్రధాని మోదీకి WHO చీఫ్ ప్రశంస. ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు. నేటి తరానికే కాకుండా భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని కొనియాడిన కేసీఆర్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కట్టడాలకు నిలయంగా తెలంగాణ. నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు. కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ అస్తమయం. ప్రధానితో సహా పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతి.